ఈ ప్యారెట్లో టెయిల్ ఎండ్ ఏదైతే ఈకలు ఉంటాయో అవి రెడ్ కలర్లో ఉంటాయి. వాటిని ఫెదర్స్ మీద క్యాప్స్ మీద పెట్టుకోవడానికి వీటిని పోస్ట్ చేస్తారు. అంతేకాదు ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్కి ఓకల్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆఫ్రికాలో నేటివ్ ప్రజల నమ్మకాల ప్రకారం వీటిని చంపేసి రకరకాల పూజల్లో వీటిని పెట్టి వాళ్ళ నమ్మకం ప్రకారం వాటిని కనుక చంపి బలిస్తే వీళ్ళకి కూడా మంచి ఓకల్ ఎబిలిటీస్, సౌండ్ ఎబిలిటీస్ వస్తాయని చెప్పి వీటిని దేవతలకు బలిస్తూ ఉంటారంట. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ వేటాడే టైంలోనే చాలా క్రూయల్గా వేట జరగటం వల్ల ఆ టైంలోనే ఇవి చాలా వరకు డిస్ట్రెస్ గురవుతాయంట. ఆ వేటను గుర్తుపట్టి వాటి ఈకలు అవే పీక్కోవటం, పిచ్చి పిచ్చిగా చేయటం, ఆ టైంలోనే సగం పైన గ్రే ప్యారెట్స్ చనిపోతుంటాయంట. ఆ తర్వాత ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ యొక్క అక్రమ రవాణా కూడా వీటి యొక్క సంతతి అంతరించిపోవడానికి కారణమవుతుందంట. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంతరించిపోవడానికి మరో కారణం అడవులు తగ్గిపోవటం, అడవులు నరికివేయటం. ఆఫ్రికాలో కూడా ఇప్పుడు వ్యవసాయము, కన్స్ట్రక్షన్స్ అన్ని పెరిగిపోయి అడవులు తగ్గిపోతున్నాయి. దాంతో ఈ ప్యారెట్స్ కూడా అంతరించిపోతున్నాయి. వీటితో పాటు ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ కి ఒక విశిష్టత ఉంది. ఇవి మోనోగామస్ బ్రీడర్స్ అనమాట. మోనోగామస్ బ్రీడర్స్ అంటే ఒకరితోనే ఇష్టపడతాయి, ఒకరితోనే లైఫ్ పార్ట్నర్ ఉంటే, ఒకరితోనే పిల్లల కంటే జీవితాంతం ఒకరితోనే ఉంటాయి అనమాట. ఇవి మోనోగామస్ బ్రీడర్స్ అంటారు వీటిని. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ ఆహారం ఏం తీసుకుంటే తెలుసా? ఇవి ఫ్రూజివోరస్. ఫ్రూజివోరస్ అంటే ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటాయి. లేదా చెట్లో ఉన్న ఫ్లవర్స్, దానికి ఉన్న చిన్న చిన్న సీడ్స్ ఇలాంటివి తింటాయి అనమాట. బేసికల్గా ఇవి ఫ్రూజివోరస్.